అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. ఈ మధ్య ఎక్కడ చూస్తున్నా ప్రతి ఒక్కరిలో కూడా కలవర పెడుతుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు అనమాట. SMA type 1 అనే డిసీజ్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తల్లిదండ్రులు కూడా చాలా కలవర పెడుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పిల్లలకి ఈ డిసీజ్ రావటము, అది కూడా కోట్ల ఖర్చుతో ఈ ఇంజెక్షన్ అనేది ఉండటంతో ఆర్థిక భారంగానే మిగులుతుంది. అయితే ఆల్రెడీ ఈ బాబు కోసం అయితే ఫండ్ కలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా నాయకులు కావచ్చు, ఎవరైనా అధికారులు కావచ్చు, ఎవరైనా చూస్తే ఏమైనా ఆ బాబుకి సహాయం చేస్తారేమో అనే ఉద్దేశంతో ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద అయితే మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. హాయ్ అండి అందరికీ. మేమైతే భీమిలి నుంచి వచ్చాం. ఈ మోక్షజ్ఞ అనే బాబుకి SMA type 1 అని ఉంది. దానికైతే డాక్టర్లు 16 కోట్లు కావాలని చెప్పారు. అంటే గవర్నమెంట్ అయితే 6 కోట్లు ఇస్తానని చెప్పింది. మిగతా ఫండ్ కోసం మేము చాలా డొనేషన్ కోసం వాటి కోసం వెళ్తున్నాం. అయినా మాకు తగినంత హెల్ప్ దొరకట్లేదు. మేమైతే గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలని ఇక్కడికి వచ్చాం. అందుకోసం ఎయిర్పోర్ట్కి రావడం ఎందుకు అంటే ఇక్కడికి CM అందరూ వస్తారనేసి వచ్చాం మేడం. ఎవరైనా కొంచెం చూసి మాకు హెల్ప్ చేస్తారని. ఇలాగే ఒక్క బాబుకే కాదు, చాలా మన ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి SMA ఉంది. దానికోసం అంటే ఇప్పుడు విజయనగరం జిల్లాలో కొంచెం నవీన్ రామ్ సింగ్ అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇలాగ స్కానర్ పెట్టి ఎవరైనా అడిగితే కొంచెం నమ్మలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. పక్క హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు ఆ నవీన్ రామ్ సింగ్ ఆ స్కామ్ల వల్ల మాకు ఎవరు డొనేట్ చేయడానికి ముందు రావట్లేదు. ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఎవరు మాకు ముందు రావట్లేదు. దానికోసమని మేము ఇక్కడికి వచ్చాం. మేము ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఎవరైనా డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా చూస్తారనా? డిప్యూటీ CM కానీ మన CM కానీ ఎవరైనా నారా లోకేష్ గారు కానీ ఎవరు చూసినా మాకు హెల్ప్ చేయడం కోసమని మేము ఇక్కడికి వచ్చాం మేడం. ఇప్పుడు వరకు అంటే ఎన్ని మంత్స్ నుంచి బాబుకి ఫండ్ కలెక్ట్ చేసి? బాబుకి అయితే ఒక 1 మంత్ నుంచి తిరుగుతున్నాం మేడం ఫండ్స్ కోసం. బాబుకి ఇప్పుడు ఆల్రెడీ 7 మంత్స్. ఇంకో 3 మంత్స్లో అది ఇంజెక్షన్ అనేది వేస్తే డాక్టర్స్ కొంచెం బేగా బాబు రికవర్ అవుతారని చెప్పారు. ఇంకా లేట్ అయితే బాబుకి ప్రమాదం అని చెప్పారు. అందరికీ నమస్కారం. మేము జయవ్యాగ్రహారం నుంచి, భీమిలి దగ్గర జయవ్యాగ్రహారం అనే ఒక విలేజ్లో ఉన్నామండి. ఈ అబ్బాయి పుట్టి ఇప్పటికి 7 నెలలు అవుతుంది. ఈ అబ్బాయి పుట్టిన 1 మంత్కి తెలిసింది SMA type 1 వ్యాధి ఉంది అని. వీళ్ళది చాలా ప్యూర్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి దాని యొక్క ఇంజెక్షన్ 16 కోట్లు ఉండడంతో వాళ్ళైతే కన్నీరు మున్నీరు అయ్యారండి. ఆ ఇంజెక్షన్ మేము ఎలా చేయించుకుంటాము, నా కొడుకుని ఎలా కాపాడుకుంటామని చాలా బాధపడ్డారు. ఆ బాధలో వాళ్ళకి తోచిన విధంగా ఏదో విధంగా ఉన్నదంట్లో వాళ్ళ అబ్బాయిని కాపాడుకుందామని హైదరాబాద్ వరకు వెళ్ళి ఒక్క టానిక్ 1 మంత్కి వస్తుంది, అది 25,000. అలా ఇప్పటి వరకు ఈ 7 మంత్స్ వాళ్ళు వాడారు. కానీ ఇంకా వాళ్ళ ఆర్థిక స్తోమతకి ఎక్కువ అవుతుంది అని ఒక ఉద్దేశంతో మన ప్రభుత్వాన్ని వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు 6 కోట్ల వరకు మేము సాయం చేస్తాము, అంతకంటే మిగతాదంతా మీరే ఎక్కడో సంపాదించుకోవాలని చెప్పడంతో వాళ్ళు ఇప్పుడు ఇలా ప్రజల్లోకి వచ్చి కొంచెం కలెక్షన్ చేసుకొని వాళ్ళ అబ్బాయిని కాపాడుకుందాం అనేసి ఒక ఉద్దేశంతో బయటకు వచ్చారు. ఈ ఎయిర్పోర్ట్ వరకు ఎందుకంటే వచ్చారు, మన దగ్గరికి ఇక్కడ లోకేష్ గారు, CM గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వస్తారు. అన్ని పార్టీ నాయకులు కూడా వస్తారు కదా. వీళ్ళు ఏదో విధంగా ఒక సాయం చేసి మా అబ్బాయిని బయటికి తీసుకొస్తారు, మా పిల్లల్ని మాకు కాపాడుతారు అన్న ఒక ఉద్దేశంతో ఇంతవరకు మేము డొనేషన్ చేయడానికంటూ వచ్చాము. ఇదే విధంగా ప్రతి సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అబ్బాయికి మీకు తోచినంత సాయం చేసి ఈ అబ్బాయిని సేవ్ చేస్తారని కోరుకుంటున్నాను. స్కానర్ ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరంలో బేబీ కృష్ణ, లిటిల్ కృష్ణకి అయితే ఇంపాక్ట్ గురు అని ఒక స్కానర్ అయితే పెట్టారు. మీరు ఏమైనా స్కానర్ ఏమైనా పెట్టారా? ఆల్రెడీ హాస్పిటల్లో మాట్లాడాం మేడం. వాళ్ళు స్కానర్ అనేది 1 వీక్లో మాకు స్కానర్ అయితే రిలీజ్ చేయలేదు. స్కానర్ అనేది ఇంకా మాకు రిలీజ్ చేయలేదు. స్కానర్ వస్తే అది మళ్ళీ మేము సోషల్ మీడియాలో పెడతాం మేడం. ఫైనల్గా ఇక్కడికి ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ జనాలతో ఎవరితోనా మీరు మాట్లాడారా? జనాలతో అయితే ఏం మాట్లాడలేదు మేడం. మేము ఇలా వచ్చిన తర్వాత అసలు మాకు అవకాశం కూడా ఎక్కడ రాలేదు. జనాల దగ్గర ఏంటంటే 10 మందికి తెలుస్తుంది ఈ అబ్బాయిని మనం సేవ్ చేయడానికి. వాళ్ళకి తోచినంత మా పిల్లలాంటి వాడు కదా అనేసి ఎవరికి ఎంత తోచినా మాకు సాయం చేస్తారు, మా మోక్షజ్ఞాన్ని మేము కాపాడుకుంటాం అన్న ఒక ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం మేడం. ఇంతవరకు ఈ సిమెంట్ టీవీ ద్వారా 10 మందికి, మన నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి ఈ న్యూస్ వెళ్ళి మా మోక్షజ్ఞాన్ని కాపాడడానికి ఎంతో కొంత వాళ్ళు సాయం చేస్తారని, మాకంటూ స్కానర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, మీకు తోచినంత సాయం చేస్తారని కోరుకుంటున్నాం. చూసారు కదా మోక్షజ్ఞానాన్ని చిన్నారి ఎంత ముద్దుగా ఉన్నాడో. ముద్దులొలుగుతూ ఉన్న ఆ చిన్నారికి పునర్జన్మనివ్వాలి. ఎందుకంటే పునర్వేకి అలానే
లిటిల్ కృష్ణకి కూడా ఎలా అయితే ప్రజలందరూ సపోర్ట్ చేసి వాళ్ళకి పునర్జన్మని అయితే ఇచ్చారో అలానే ఈ చిన్నారికి కూడా పునర్జన్మనివ్వాలి అని అయితే ఇక్కడ వీళ్ళు భీమిలికి చెందిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామస్తులు కావచ్చు, ఆ యూత్ కుర్రాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే చాలామంది జనాలు వస్తారు, నాయకులు వస్తారు, అధికారులు వస్తారు. ఎవరి మనసైనా కరగకపోతుందా, ఈ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టకపోతారా అనే చిన్న ఆశతో చిరు ప్రయత్నం అయితే వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. దానికి మనం కూడా మన సుమన్ టీవీ ద్వారా కూడా సపోర్ట్ చేస్తూ ఆ చిన్నారి కోసం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే ఆ బాబుకి హెల్ప్ చేయాలని అంటే వాళ్ళకి ఇంకా కూడా స్కానర్ అది రాలేదు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.